హాయ్ చిల్డ్రన్, మనకి ఒక పాలిగాన్ ఇచ్చేటప్పుడు ఆ పాలిగాన్కి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా. సో సమ్ ఆఫ్ మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఒక పాలిగాన్కి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే అది టోటల్ 360 degrees. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఒక పాలిగాన్లో ఉన్న సైడ్స్ ఇచ్చేస్తాడు. సో 9 సైడ్స్ ఉన్నప్పుడు ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది అని అడుగుతాడు. ఆర్ సమ్ టైమ్స్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్తాడు, అలాగే సైడ్స్ ఫైండ్ చేయాలి. అంటే సైడ్స్ ఇచ్చినప్పుడు మన ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ చేయాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చేటప్పుడు సైడ్స్ ఫైండ్ చేయాలి. అలాగే అది కరెక్ట్ వచ్చిందో లేదో వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. సో అది మనకి ఎలాగో ఫస్ట్ వైష్ణవి చేసి చూపిస్తుంది. చూడండి, మనకి సైడ్స్ 9 ఇచ్చాడు, యాంగిల్ కావాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees కాబట్టి సో 360 degreesతో మనకి వచ్చిన సైడ్స్ని అంటే ఇచ్చిన సైడ్స్ని డివైడ్ చేసామనుకోండి, మనకి ఈచ్ యాంగిల్ వచ్చేస్తుంది. అంటే ఈచ్ యాంగిల్ 40 degrees అన్నమాట. అలాగే వెరిఫై కూడా చేసుకోవాలి. అంటే మనం ఆ రెండు కూడా మల్టిపుల్ చేసినట్లయితే మనకి టోటల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 రావాలి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చేసాడు, ఇప్పుడు సైడ్స్ ఎన్నో ఫైండ్ చేయాలి మనం. సేమ్ అప్పుడు కూడా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 కాబట్టి 360తో ఈచ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు 30 degrees కాబట్టి 30తోని మనం 360ని డివైడ్ చేస్తే 12 అంటే 12 సైడ్స్ మాట. సో అది యాంగిల్ ఇచ్చి సైడ్స్ కావాలన్నా, సైడ్స్ ఇచ్చి యాంగిల్ కావాలన్నా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చేటప్పుడు మనకి 360తో ఆ ఇచ్చిన ఆన్సర్ని మనం క్వశ్చన్ని డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. వెరీ గుడ్.